మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హేమంత్ హేమి గారు, మార్కెట్ ఫుల్ డౌన్ అన్న రామకృష్ణ అన్న ఎక్కడ పోయారు అన్న ఆయన కామెంట్ ఉంది, చదువుతాను వినండి. తర్వాత మంచి రోజులు తొందరగా వస్తాయి, భయపడకండి, జై 5238 గారు. ఇక మల్లి గారు అయితే, అన్న డిసెంబర్ 15కి మా కాయలు శాంపుల్ పడతాయి ఎకరంలో, కాబట్టి ఖచ్చితంగా పెద్ద బాక్స్ రేటు 100 రూపాయలు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు టమోటా వేసినా కూడా నా రాత ఇంతే అని ఆవేదనతో మల్లి గారు కామెంట్ పెట్టారు. దానికి బన్నీ గారు రిప్లై ఇచ్చారు, సేమ్ బ్రో అని చెప్పి. అందరూ చెందకండి అన్న, మీకంతా మంచి భగవంతుని ప్రార్థిస్తున్నాను. కానీ ఇవాళ డిసెంబర్ 7 రోజుల్లో పెద్ద బాస్ 100 రూపాయలు అంటే సారీ బ్రదర్, ఎవరు అనుకోవడం లేదు. బట్ మంచి రేటు ఉండాలని మాత్రం అందరం కోరుకుందాం. ఇక మనం మరొక పరిశీలిస్తే, రామకృష్ణ గారు, అన్నా నేను ధరలు పెరుగుతాయంటే చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కామెంట్లు పెట్టే వాళ్లకు నా సమాధానం ఒక్కటే, ఒక్కసారి మీరు మార్కెట్ పోయి చూడండి. కాయలు వేల సంఖ్యలో అన్క్వాలిటీలు వస్తున్నాయి. ఆ కాయలు రాకపోతే రేట్లు భారీగా పోతాయి. రానున్న రోజుల్లో ఆ కాయలు తగ్గుతాయి. వారం 10 రోజుల్లో అనంతపురం జిల్లాలో టమోటాలు తగ్గుతాయి, రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. క్వాలిటీకి ఎక్కడ రేట్లు తగ్గేదే లేదు. ఫస్ట్ రైతులు బాగా లేని కాయలు తీసుకొస్తున్నారు, అవి తగ్గాలి. ఈ వారంలో అవి తగ్గిపోతాయి. ఏది ఏమైనా రామకృష్ణ గారు ధరలు పెరిగే అంశం పైన మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్నారు. దీనికి ఒక రిప్లై వచ్చింది. యశ్విన్ రాయ్ గారు, అనంతపురంలో స్టాక్ తగ్గితే రేట్ పెరుగుతుంది అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే అన్న. మీరు చెప్పినట్టు స్టాక్ తగ్గుతుంది కానీ రేటు జంపు కాదు. ఇక మనం మరొక పరిశీలిస్తే, యశ్విన్ రాయ్ గారు, ఇంకో 10 రోజుల్లో ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది. మార్కెట్ ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడే డిసెంబర్ 15 తర్వాత డౌన్ అవుతుందని చెప్పాను సైదన్న. కానీ మీరు ఇలాంటి కామెంట్లు పెట్టకండి అన్నారు. రామకృష్ణ అన్న మాటలు విని ఇంకా డ్రిప్ మందులు ఎక్కువ వాడండి, ఇంకో 20 ఖర్చులు పెంచండి, మినిమం ఖర్చులు పెట్టుకోండి, ఇది మన సీజన్ కాదు. నిజమే, ఆయన కామెంట్ పెట్టదని చెప్పారంటే అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. దిక్వా తుఫాన్ వచ్చింది, సరుకు భారీ తగ్గుతుంది అందరూ అనుకున్నాం. కానీ కాయలు ఏమో తగ్గడం లేదు, కాయలు బాగానే వస్తున్నాయి. అయితే వాటిలో క్వాలిటీలు లేవు. క్వాలిటీ అన్క్వాలిటీ కాయలు తగ్గిపోతే ధరలు పెరగవచ్చు, కానీ చూడాలి. ఏ మార్కెట్లో కూడా దిగుమతి తగ్గడం లేదు. భారీ రేట్ల రామకృష్ణన్న ఇప్పుడు రేట్లు అయినా కొనసాగాలి, దేవుణ్ణి కారుకో. అశ్విన్ రాయ్ గారి. ఇక మరొక కామెంట్, ఇది కూడా రామకృష్ణ గారిది. అన్నా రేపు అన్ని మార్కెట్లకు సరుకు తగ్గుతుంది, రేట్లు పెరుగుతాయి. నేను ఇప్పుడు కూడా చెబుతున్నా, డిసెంబర్ నెలలో రేట్లు తగ్గవు, త్వరలో భారీ రేట్లు వస్తాయి. చిన్న స్పీడ్ బ్రేకర్ ఈ వారంలో, అంతే. రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా, తగ్గడం రామకృష్ణ గారు. దీనికి దోరుగుట్ల గారు, ఇది కాన్ఫిడెన్స్ అనుకోవాలా, ఇంకా వేరే ఏమన్నా అనాలా? మల్లి గారు అయితే, మన భ్రమ అని పిలిచారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, పవన్ జనవరి 15 వరకు రేట్ ఉంటుంది అన్నాడు సయ్యద్ భాయ్, కానీ రేట్ డౌన్ అయ్యింది. జనవరి ఫస్ట్ వీక్ మినిమం స్మాల్ బాక్స్ 300 నుంచి 400 ఉంటే ఉండదు. మిర్చి పిక్చర్ క్లారిటీ ఉంటుంది, నేను చెప్పా క్లారిటీ ఉంటుంది. టమోటా ధర పెరుగుతుందని నేను కూడా జనవరి 10 వరకు ఇవే ధరలు ఉంటాయని నేను చెప్పాను. నిజమే, చెప్పిన మాట వాస్తవమే. కానీ ధర తగ్గింది. కానీ పవన్ గారు ఇది ముందు చెప్పారు మిర్చికి ధరలు చెప్పి, ఖచ్చితంగా మిర్చికి అయితే మాత్రం ధరలు తగ్గవని ఆయన కామెంట్ పెట్టారు. అప్ టు ఏప్రిల్ టమోటా రేట్స్ రావు, రేట్స్ తగ్గుతాయి కానీ పెరగదు. రేట్స్ పెరిగేది ఇంకా భ్రమే. నరసింహారెడ్డి గారు, డిసెంబర్ 25 తర్వాత మార్కెట్ కొద్దిగా స్లో అవ్వడం ఖాయం. హనుమంతు గారు, ఇక కర్నూలు జిల్లా హనుమంత్ గారు, మా జిల్లాలో స్టాక్ అంతగా లేదు, తోడని వర్షాలు పాడైపోయినని కామెంట్ పెట్టారు. ఇక మధుసూదన్ గారు, ఇప్పుడు నార్త్ ఇండియా సరుకు బట్టి మార్కెట్ డిమాండ్ చేస్తుంది, రైతులకు అర్థం కాదు. సౌత్ ఇండియన్ సరుకు నవంబర్ నుంచి మే దాకా అసలు సంబంధమే లేదు, ఓన్లీ తమిళనాడు వరదలు వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఈ టైంలో రేట్ రాదు. భ్రమలో ఇంకా అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని యూట్యూబ్లో చెప్పిన వాళ్ళని నమ్మి మోసపోకండి. రైతు కంటే వాళ్ళకి ఏమీ అవగాహన ఉండదు. పంట వేసి మెయింటెనెన్స్ చేసి ఎన్నిసార్లు అమ్మింటారు, ఎన్నిసార్లు వదిలేసి ఉంటారు. ఈ మంత్లో రేటు వస్తుంది, ఈ మంత్లో రాదు అనేది రైతుకే బాగా తెలుస్తుంది.
స్టాక్ పూర్తిగా తగ్గుతుందని నమ్మకం లేదన్న శివకుమార్ గారు. రామకృష్ణ గారు తగ్గుతాయన్నా ఓపిక పట్టాలి. మార్కెట్లు మచ్చలు గోళీలు ఎక్కువగా వస్తున్నాయి. క్వాలిటీ ఉన్న కాయలు రాలేదన్న శివకుమార్ గారు, రామకృష్ణ గారిది అనంతపురం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే రామకృష్ణ గారు ఏమాత్రం ఇంచు కూడా తగ్గడం లేదు. పుష్ప తగ్గేదని అంటున్నారు ఆయన. డిసెంబర్లో ఖచ్చితంగా ధరలు పెరుగుతాయన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ఆయన పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేయుడు సయ్యద్ షహతార్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.